జేడీ వాన్స్ ఉషా వాన్స్ భారత్ పర్యటనపై ఆమె దూరపు బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఉషా చిలుకూరి బంధువులైన శాంతమ్మ నివసిస్తున్నారు. ఉషా చిలుకూరి తన భర్త పిల్లలతో భారత్ కు రావడం సంతోషంగా ఉందంటున్న శాంతమ్మతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సభ్యులు భారత పర్యటనకు వచ్చారు. జేడీ వాన్స్ సతీమణి చిలుకూరు ఉషా తెలుగు అమ్మాయే. ఆమె పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు. అలాగే ఉషా చిలుకూరికి సంబంధించిన బంధువులు కూడాను విశాఖపట్నంలోనూ ఉన్నారు. వరుసకి నానమ్మ అవుతారు ప్రొఫెసర్ శాంతమ్మ. ఆమె మనతో ఉన్నారు. మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ మనవరాలు భర్త భారతదేశంలో పర్యటనకు వచ్చారు, మీకు తెలుసా? అంటే నిన్నటి రోజున ఎవరో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక ఆయన వచ్చి ఆవిడ ఈ ప్రాంతంలో వస్తున్నారండి, ఏదో కనుక్కోమన్నారు అని చెప్పి ఇలాగే మీరు అడిగిన ప్రశ్న వేసి వెళ్ళారు, అంతే. అంతకన్నా మాకేం తెలీదు. నేను ఐ డిడ్ పర్స్యూ ఎనీ ఫర్దర్ బికాస్ ఐఎమ్ నాట్ దట్ చేజింగ్. If at all it is asked directly about me, I would have answered. Kada. Last time Delhi ku vachcharu avada. Last time Delhi ku vachinappudu nenu kaburu pettanu Sharada dwara. Evanna veelavutunda manam velladaniki annanu. Ante ippudu veelavadu, tarvata eppudo veelavutunemo, ippudu avadu ani cheppesindi avada. ఆ మాట పట్టుకొని నేను ఊరుకున్నాను, అంతే. నో ఐ డిడ్ంట్ మేక్ ఎనీ ట్రయల్. మీకు తర్వాత గారి ఫోన్ చేశారా? ఉషా చిలుకూరి మీకు ఏమైనా ఫోన్ చేశారా? ఫోన్ ఏం చేయలేదు. ఆవిడ మీ అందరి ద్వారా నా స్పీచెస్ వింటున్నారట అని తెలిసింది. తర్వాత ఇది పర్యటనకు వస్తున్నారు కదా, వచ్చారు కదా ఆల్రెడీ ఉషా చిలుకూరి హస్బెండ్ కూడాను జేడీ వాన్స్. మీరేమనుకుంటున్నారు? అంటే అక్కడ అమెరికా ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచారు, వచ్చారు. భారత్ అమెరికా సంబంధాలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? చెప్పాను కదా, భారత్ని కంప్లీట్గా బాల్డ్ చేయొద్దన్నాను. వాళ్ళని తీసుకెళ్ళిపోవద్దు పూర్తిగా. వాళ్ళకి ఏదన్నా చదువు నేర్పాలంటే నేర్పండి, ఇంకా ఎక్కువ చదివించాలంటే చదివించండి, ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలంటే ఉద్యోగాలు ఇవ్వండి, టెంపరరీ. బట్ యూ షుడ్ నాట్ కీప్ దెమ్ ఫర్ ఎవర్. ఇక్కడ ఇంటెలిజెన్స్ అక్కడికి తీసుకెళ్ళటం తప్పు. వాడండి, అక్కడ ఇంటెలిజెన్స్ ఇక్కడ వాడతాం, ఇక్కడ ఇంటెలిజెన్స్ అక్కడికి వాడచ్చు. కానీ అక్కడ స్థిమితంగా వాళ్ళని అక్కడే ఏర్పాటు చేయటం అనేది పనికిరాదు. భారతదేశం బొత్తిగా గొడ్డోయినట్టు అయిపోతుంది. ఎలాంటి భారతదేశం ఇది? మరి బొత్తిగా ఇంటెలిజెన్స్ అంతా తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెడితే ఎలాగండి? అది మానండి. మీరు లాయర్స్ కదా, మీరిద్దరూ లాయర్స్. లా పాయింట్స్ తీసుకొచ్చి దాన్ని సెటరేట్ చేయగలిగితే నేను సంతోషిస్తాను అన్నాను. అయితే ఒకవేళ ఉషా చిలుకూరి గారు వీడియో కాల్స్, ఫోన్ ద్వారా వీడియో కాల్ చేస్తే మీరు మాట్లాడతారు, కానీ అంత దూరం వెళ్ళలేనంటారు. ఢిల్లీ వెళ్ళలేను. ఒకవేళ వీడియో కాల్ చేస్తే చక్కగా మాట్లాడతారు. ఓ ఎస్, వెళ్ళలేను. ఎందుకంటే నాకు అశక్తురాలని కాబట్టి. నాకు కొంచెం హార్ట్ ట్రబుల్ కూడా ఉంది. సివి రావు గారి పేషెంట్ నేను, అందుకని కూడా ఆరోగ్యం పర్వాలేదు అన్ని మందులు అన్ని వాడుకో. మందుల వల్ల హార్ట్ ట్రబుల్ లేదు. కొంచెం హియరింగ్ వచ్చింది, అవి వస్తాయి. మరి 97 ఏళ్ళు అన్నీ పని చేస్తాయి. ఎందుకుంటామండి, మనుషులు ఉండం కదా, అవి పోతాం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద పరిస్థితి. 97 ఏళ్ల ప్రొఫెసర్ శాంతమ్మ గారు జేడీ వాన్స్ సతీమణి అయిన ఉషా చిలుకూరికి వరుసగా నాయనమ్మ అవుతారు. అయితే ఆ భారతదేశానికి రావడం చాలా సంతోషంగా ఉందని, భారత్ అమెరికా సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటారు. అంతేకాదు తనకు వీడియో కాల్ చేస్తే మాట్లాడతానని, అయితే ఢిల్లీ తాను వెళ్ళలేని అని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ABN ఆంధ్రజ్యోతి.